అయితే టీడీపీ నేతల తీరుపై మేయర్ సురేష్ బాబు ఆగ్రహంగా ఉన్నారు. కార్పొరేటర్లను ఆర్థికంగా దెబ్బకొట్టి భయపెట్టి టీడీపీలోకి లాక్కుంటున్నారంటూ మేయర్ సురేష్ విమర్శలు చేస్తున్నారు. దమ్ముంటే వైసీపీకి రాజీనామా చేయించి తీసుకోండి, మా పార్టీలో నాయకులకు కొదవలేదు అని అంటున్నారు మేయర్ సురేష్. ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేస్తే ఇష్టం వచ్చినట్లు వ్యవహరించి పెత్తనం చెలాయించారు, అందుకే విచక్షణాధికారాలతో కుర్చీ తీయించానన్నారు సురేష్. కడపలో వైసీపీని ఎదుర్కోవడం అంత ఈజీ కాదంటున్నారు మేయర్ సురేష్. తమ పార్టీ కార్పొరేటర్లను టీడీపీ లాక్కోవడాన్ని మేయర్ సురేష్ బాబు తప్పుపడుతున్నారు. పార్టీ మారుతున్న సభ్యులు దమ్ముంటే రాజీనామా చేసి మరోసారి పోటీ చేసి గెలవాలని సవాల్ విసురుతున్నారు. కొంతమందిని భయప్రాంతులు చేసి ఆమె పక్క లాక్కుంటుంది తప్ప ఉండేవాళ్ళు మా పక్క ఎప్పుడు ఉంటారు. గత ఎన్నికల్లో కూడా 2015, 2016లో కూడా 12 మంది మా కార్పొరేటర్లు లాక్కొమ్మినారు. మిగతా వాళ్ళందరూ కూడా If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ మీద పార్టీ మీద విశ్వాసంతో కలిగిన వాళ్ళు. ఇప్పుడు పోయిన వాళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గంలో ఇప్పటి వరకు 6 మంది పోయేవాళ్ళు పోనండి. మా వాళ్ళు ఎప్పుడు కానీ మా పార్టీ శ్రేణులు మా కార్యకర్తలు అండగా ఉంటారు, పార్టీ ఇంకా బలోపేతం చేస్తారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మా పార్టీ తరపు గెలిచిన తర్వాత వాళ్ళు లాక్కోవడం అనేది వాళ్ళ పార్టీలకు చేర్చుకోవడం హీనమైన చర్య. నిజమైన దమ్ము ధైర్యం ఉంటే కార్పొరేటర్లు రాజీనామా చేసి పోటీ చేయమనండి, మళ్ళీ తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకోమనండి, వైఎస్ఆర్సీపీ ఎన్నికలు పోటీ చేయమనండి, తెలుస్తుంది వాళ్ళకి.